ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్టు చేసిన సిబిఐ నేడు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచుతున్న దర్యాప్తు సంస్థ. నేడు పల్నాడు జిల్లాలో వైసీపీ మేమంతా సిద్ధం బస్సు యాత్ర, అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న ముఖ్యమంత్రి. నేడు ఉదయం 11 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు, ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలు ఒకేసారి విడుదల. బీజేపీ నేత రఘునందన్ పై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్, మోడీతో ఫోటోతో ఉన్న క్యాలెండర్ పంపిణీ చేశారని కాంగ్రెస్ ఆరోపణ. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో భారీగా పట్టుబడుతున్న నగదు, ఇప్పటి వరకు 100 కోట్ల ఆస్తులు జప్తు చేసినట్లు తెలిపిన ఎన్నికల అధికారి. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్న సీఎం రేవంత్, రైతులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. కాంగ్రెస్ వచ్చింది, కరువు మొదలైంది, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలన్న హరీష్ రావు. ఏక్నాథ్ షిండేలను ప్రోత్సహించేదే బీజేపీ, మరో 10 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ ఐఎంఎంవి కుమ్మక్కై రాజకీయాలు, ఓట్ల కోసం 3 పార్టీలు దేనికైనా దిగజారుతాయని ఆరోపించిన కిషన్ రెడ్డి. ఎన్నికలో గెలవాలనుకోవడం కుట్ర కిందకు వస్తుందా? సీఎం రేవంత్ కామెంట్స్ కు డీకే అరుణ కౌంటర్. ప్రజలు కొట్టే దెబ్బతో ఈసారి సీఎం జగన్ ఇంటికే, స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు తీసుకువస్తామన్న చంద్రబాబు. చంద్రబాబు పవన్లపై సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు, పూటకో మాట చంద్రబాబు నైజమన్న వైసీపీ నేత. ఓట్ల కోసం కాంగ్రెస్ జై శ్రీరామ్ నినాదాలు, ఎంఐఎంను గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న అరవింద్ ఫైర్. సీఎం జగన్ పై జనసేనాని కీలక వ్యాఖ్యలు, జగన్ మాఫియాను తరిమేస్తామన్న పవన్. తెలంగాణ టెట్ దరఖాస్తుల గడువు పెంపు, ఈ నెల 20 వరకు దరఖాస్తుల అనుమతి. రాజస్థాన్లో కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ మోడీ, అవినీతికి పాల్పడిన వారు జైలుకు వెళ్లాల్సిందేనంటూ హెచ్చరిక. కేంద్రంపై రాహుల్ గాంధీ ఆగ్రహం, పారిశ్రామికవేత్తలకు కేంద్రం 16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని విమర్శ. కేరళలో పరస్పరం తలపడుతున్న కాంగ్రెస్ లెఫ్ట్, వయనాడ్లో రాహుల్ పై పోటీకి సిద్ధమైన సిపిఐ. అమేథీలో రాహుల్ పోటీపై కొనసాగుతున్న సస్పెన్స్, కాంగ్రెస్ తరపు రాహులే అభ్యర్థంటూ కథనాలు. ఐపీఎల్ ఆర్సీబీపై ముంబై ఘన విజయం, బెంగళూరుపై 7 వికెట్ల తేడాతో గెలుపొందిన ముంబై.